హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీకి సంబంధించి కావచ్చు, పాలిటిక్కి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లు అయితే తీసుకురావడం జరిగింది. 75 days ప్రణాళికలో భాగంగా వీటిని అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి టెస్టులు కూడా మీరు రాసుకోవచ్చు. ఒక టెస్ట్ను మీరు అన్లిమిటెడ్ టైమ్స్ రాసుకోవచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేది అక్కడ ఇవ్వలేదు. సో ఈ ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. లేటెస్ట్ సర్వే బడ్జెట్ ఆధారంగా ప్రశ్న అయితే ఇస్తున్నాం. ప్రజెంట్ దీని యొక్క ప్రైస్ అనేది 99 రూపీస్ ఉంది. త్వరలో వీటి యొక్క ప్రైస్ పెంచబోతున్నాం. సో ఈ రకంగా మనం టాపిక్ అండ్ దానికి సంబంధించి డేట్ ఇచ్చి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం. పాలిటిక్స్ సంబంధించి కూడా ఇదే రకంగా అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇంకా లాస్ట్ 11 months సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు జస్ట్ 125 రూపీస్కి అందిస్తున్నాం. సో దానికి సంబంధించి కూడా త్వరలో ప్రైస్ అయితే పెంచబోతున్నాం. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని వీటికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్స్ కావచ్చు, శాంపిల్ టెస్ట్లు అక్కడ మన యాప్లో ఉంటాయి. ఒకసారి చూడండి, నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు. సో నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ సంబంధించి ఏదైతే పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జోగ్రఫీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించి టోటల్గా 68% అటెండ్ అయినట్లుగా మనకి ఇక్కడ ఒక వెబ్ నోట్ అయితే టీజీపీఎస్ అయితే రిలీజ్ చేసింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే 21,429 మెంబర్స్ నిన్న ఈ ఎగ్జామ్కి ప్రజెంట్ అయినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్గా 31,389 మెంబర్స్కి హాల్ టికెట్ జార్జ్ చేస్తే 21,000 మెంబర్స్ అయితే హాజరైనట్లు ఇచ్చారు. అంటే 68% హాజరైనట్లుగా మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు నిన్నటి ఎగ్జామ్. దీనికి సంబంధించి మన గ్రూప్ 1కి సంబంధించి వివిధ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అప్డేట్స్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 32% గైర్హాజరు అని చెప్పేసి మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. 31,000 మందికి గాను 21,000 మంది హాజరైనట్లయితే ఇక్కడ ఇచ్చారు. పొడవు ప్రశ్నలతో అభ్యర్థులు ఇబ్బంది అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 పరీక్షలకు అభ్యర్థులు భారీగా గైర్హాజరు అవుతున్నారు. బుధవారం వరకు 32% మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఇక్కడ చూడవచ్చు. 31,000 మందికి గాను 21,000 మంది అంటే 68% అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారంటూ ఇక్కడ ఇచ్చారు. అయితే ప్రశ్నపత్రం తీరుపై మిశ్రమ స్పందన వస్తున్నట్లయితే చూడవచ్చు. ప్రశ్నలు పొడవుగా ఉన్నట్టుగా, దీంతో అర్థం చేసుకునేందుకు ఇబ్బందులు పడ్డట్టుగా అభ్యర్థులు తెలిపారు. పరీక్షలో పురాతన, మధ్యయుగ అదేవిధంగా ఆధునిక చరిత్ర నుంచి ప్రశ్నలు ఇచ్చారంటూ ఇక్కడ ఇచ్చారు. అలాగే తెలంగాణ మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రాముఖ్యం, దాని యొక్క లక్ష్యాలు అండ్ ప్రయోజనాలపై ప్రశ్న ఇచ్చినట్లు ఇక్కడ మనం గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ అటెంప్ట్ చేసిన అభ్యర్థులు ఉంటారో మీకు ఎలా అనిపించింది పేపర్ అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే త్వరలో సింగరేణిలో నియామకాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సింగరేణి సంస్థలో త్వరలో 599 ఎక్స్టర్నల్, మరో 300 కారుణ్య నియామకాలను పూర్తి చేయనున్నట్టు సంస్థ సీఎండీ బలరాం తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. 2 వారాల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సింగరేణి భవన్ నుంచి రిక్రూట్మెంట్పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇది ఆల్రెడీ మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్సే. సో ఇక్కడ వాటికి సంబంధించి 2 weeksలో వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వారికి నియామక పత్రాలు అందజేస్తామని చెప్పేసి ఇక్కడ ఒక ప్రకటన చేసినట్టు చూడవచ్చు. సింగరేణి రిక్రూట్మెంట్ బోర్డు రిక్రూట్మెంట్ సీఎండీ అయినటువంటి బలరాం గారు సో ఈ ప్రకటన చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. మనకు సింగరేణిలో వివిధ ఖాళీలకు నిర్వహించినటువంటి ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి 599 నియామక ప్రక్రియను ఈ 2 వారాల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ వీటికి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంటే రిజల్ట్స్ కావచ్చు, నియామక పత్రాలు అనేటువంటి 2 weeksలో కంప్లీట్ చేస్తారంట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వయనాడుకు నిరుద్యోగులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్రియాంక ఓటమి ధ్యేయంగా ప్రచారానికి నిర్ణయం. వాడుకొని వదిలేసిన కాంగ్రెస్పై రగులుతున్న యువత అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ. నమ్మక ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తామని వెల్లడి. మహారాష్ట్ర, జార్ఖండ్లో త్వరలో బస్సు యాత్ర అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఎన్నికల్లో తమను ఉసిగొల్పి తీరా గద్దెనెక్కినాక వదిలేసి మోసం చేసినటువంటి కాంగ్రెస్పై నిరుద్యోగులు రగిలిపోతున్నారు. తమకు జరిగినటువంటి అవమానం, అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్తామని ఇక్కడ చెప్పి చూపిస్తామని చెప్పేసి నిరుద్యోగ జేఏసీ నేతలు నిర్ణయించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నటువంటి వయనాడ్
వయనాడులో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెప్పేసి జేఏసీ నేతలు ప్రకటించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు పూర్తి కాగానే నిరుద్యోగ జేఏసీ ప్రతినిధుల బృందం వయనాడుకు వెళ్లి ప్రియాంక ఓటమి ధ్యేయంగా ప్రచారం చేస్తామని చెప్పేసి ఇక్కడ తెలిపినట్లుగా ఒక అప్డేట్ చూడవచ్చు. నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు రసాయన శాస్త్రానికి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ డిఎస్సికి సంబంధించి పౌరశాస్త్రం యొక్క ప్రాక్టీస్ ప్రశ్నలు ఇక్కడ చూడవచ్చు. ఇంకా ఎకానమీకి సంబంధించి మానవ అభివృద్ధి సూచికి సంబంధించి చాలా మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించినటువంటి జనరల్ ఎస్ఏకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను డైలీ చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి గత 5 years నుంచి నేను మీకు రెగ్యులర్గా అయితే అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి, ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఈరోజు మనకు October 24 ఐక్యరాజ్య సమితి దినోత్సవం. గుర్తుంచుకోండి, ఇది ప్రీవియస్లో మనకు చాలాసార్లు అడిగిండు ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఎప్పుడు అని చెప్పేసి అడగడం జరిగింది. October 24 ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ నసీమ్ ఆల్ బహర్ నౌకాదళ విన్యాసాలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇవి, డైరెక్ట్గా అడుగుతారు ఎటువంటి విన్యాసాలు ఎక్కడ జరిగాయి, ఏ దేశంతో భారతదేశం చేసిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు October 13 నుంచి 18 వరకు గోవా తీరంలో భారత్ ఒమన్ దేశాల మధ్య మనకి నసీమ్ ఆల్ బహర్ పేరిట సంయుక్త ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలు నిర్వహించారు. ఇది గుర్తుంచుకోరు, ఇవి నౌకాదళ విన్యాసాలు జరిగినటువంటి ప్లేస్ గోవా తీరం, ఏ దేశంతో ఒమన్తో చేశారు భారత్. ఇది ఇంపార్టెంట్. భారత నౌకాదళం తరపున మనకు ఐఎన్ఎస్ త్రికాండ్ డోర్నియర్ మారిటైమ్ పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్తో ప్రాతినిధ్యం వహించగా మనకు రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ తరపున ఆల్ సెబీ అనేటువంటి ఒక నౌక ప్రాతినిధ్యం వహించిందట. ఇది October 13 నుంచి 15 వరకు మనకు గోవా తీరంలో జరిగాయి. సో నేరుగా అడుగుతాడు, గుర్తుంచుకోండి. మనకు నౌకాదళ విన్యాసాలకు సంబంధించి ఒక క్వశ్చన్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది, ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి చూసాం. జాతీయ మహిళా కమిషన్ 9వ చైర్పర్సన్గా మనకు రీసెంట్గా విజయ్ కిషోర్ రహాట్కర్ అనేటువంటి పర్సన్ నియమితులు కావడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి. మహిళా కమిషన్ అనేటువంటి మనకు 1990 చట్టం ప్రకారం 1992లో ఏర్పడిందనమాట. మొట్టమొదటి మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరనేది కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ విషయం అయితే దక్షిణాదిన జన ఆందోళన అంటే ఇక్కడ చూడవచ్చు. జనాభా తగ్గుదలపై ఆంధ్ర తమిళనాడులో కలవరం, భవిష్యత్తులో యువత కంటే వృద్ధుల సంఖ్య పెరిగేటువంటి ప్రమాదం, నియోజకవర్గాల పునర్విభజన పైన జనాభా లెక్కల ప్రభావం, ఎక్కువ మంది పిల్లలను కనాలని ఏపీ చంద్రబాబు పిలుపు, తమిళనాడు సీఎంది అదే మాట అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో రీసెంట్గా మనకి ఇది ఎక్కువగా వార్తల్లో ఉంటున్నటువంటి టాపిక్. మనకి ఎకానమీ పర్పస్లో కూడా జనాభా అనేటువంటిది తెలంగాణ ఎకానమీలో ఉంది, ఇండియన్ ఎకానమీలో ఉంది. ఇక్కడ నుంచి మనం చాలా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో అవి కరెంట్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా పడతాయి కనుక ఇటువంటి ఆర్టికల్స్ మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. దీనిలో మనకు కంటెంట్ ఉంటుంది. అంటే జనాభా తగ్గితే మనకు ఏదైతే డెమోగ్రాఫిక్ డివిడెంట్ మనకు 15 years నుంచి 60 years మధ్య ఉన్నటువంటి యొక్క ఏజ్లో ఉన్నటువంటి యొక్క జనాభా తగ్గితే అది ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపుతుందన్నమాట. సో అంటే దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది మనం ఎకానమీలో చదువుతాం. సో అటువంటి ఇక్కడ మనకు దక్షిణాది రాష్ట్రాల్లో కనబడుతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే దేశంలో జనాభా అపరిమితంగా పెరిగిపోవడంతో 40-50 ఏళ్ల క్రితం దాని నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుమించాయి. అయితే జనాభా నియంత్రణ విధానాలు గట్టిగా అమలు చేశాయి. ముఖ్యంగా దక్షిణాది భారతం ఈ విషయంలో ముందంజలో ఉంది. అయితే భవిష్యత్తులో ఇదే తమకు ముప్పు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర నేతలు ఆందోళన చెందుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. వృద్ధుల జనాభా పెరుగుతుండగా జననాల రేటు మనకి ఏదైతే TFR అంటాం కదా అది తగ్గిపోతుంది. సో త్వరలోనే జనాభా సేకరణ ప్రారంభం కానుంది. దక్షిణాది జనాభా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఇది వనరుల పంపిణీపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయా రాష్ట్రాలు అంటున్నాయి. సో అంతేకాక జనాభాను బట్టి జరిగేటువంటి నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది వాటా పలుకుబడి తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఇన్నాళ్ళు జనాభా నియంత్రణ పాటిస్తే ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇచ్చేవి. ఇప్పుడు ఎక్కువ మందిని కనాలని అలా కంటే ప్రోత్సాహాలు ఇస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తాజాగా ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇందుకోసం ఓ చట్టం తెచ్చేటువంటి యోచనలో ఉన్నామని సరిగ్గా 5 రోజుల కిందట బహిరంగ సభలో వెల్లడించినట్టు మనం ఇక్కడ చూడవచ్చు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఒక అడుగు ముందుకేసి తాజా జనాభా లెక్కల ప్రకారమే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జాతీయ స్థాయిలో తమిళనాడు రాజకీయాల పలుకుబడి తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉందని 3 రోజుల కిందట అన్నట్లు ఇక్కడ ముందు చూడవచ్చు. సో దక్షిణాదిలో ఓవరాల్గా మనకు జనాభా అనేటువంటి తగ్గుతుందన్నమాట. ఇక్కడ మనకి ఇంతకుముందు జనాభా తగ్గినటువంటి ఆ ట్రెండ్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మనకు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చాలా ఇంపార్టెంట్. ఈ సర్వే నుంచి మనం రాబోయేటువంటి Group 3 ఆర్ Group 2 ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ చూసినట్లయితే బీహార్, యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో మాత్రమే మనకు ఈ TFR ఉంటుంది కదా. సో మనకు టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేటువంటిది 2.1 కంటే
ఎక్కువ ఉందన్నమాట ఈ టీఎఫ్ఆర్ అనేటువంటిది. ఇంకా 15 ఏళ్ళ నుంచి 49 ఏళ్ళ లోపు మహిళల్లో మనకి టీఎఫ్ఆర్ జాతీయ సగటు 1981 జనాభా లెక్కల ప్రకారం 4.5 ఉండగా 1991లో 3.6, అదేవిధంగా 2001లో 2.5, 2011లో 2.2గా ఉందని సర్వేలో తెలిపింది. ఇది ఇప్పుడు 2.0గా ఉందని చెప్పేసి మనకు ఏది తెలుపుతుంది, ఈ లేటెస్ట్ సర్వే మనకు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలుపుతుందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. దీనికి సంబంధించి మీరు ఎకానమీలో ఇంకొంచెం డెప్త్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి, చాలా ఇంపార్టెంట్ అది. జింబాబ్వే కొత్త చరిత్ర అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే T20లో 344 పరుగులతో ప్రపంచ రికార్డు. కెప్టెన్ సికిందర్ రజా విధ్వంసం 43 బంతుల్లోనే 15 సిక్సర్లు 7 ఫోర్లతో 133 పరుగులు వెరిసినటువంటి బౌలర్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనకు ఏంటంటే అంతర్జాతీయ క్రికెట్లో అంటే T20లో మనకు అత్యధిక పరుగులు చేసినటువంటి జట్టుగా జింబాబ్వే అయితే నిలిచింది. ఇది గుర్తుంచుకోండి. డైరెక్ట్గా అడుగుతాడు 344 పరుగులు అంటే ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ T20లో ఇన్ని పరుగులు అనేది ఏ జట్టు చేయలేదు. సో అత్యధిక పరుగులు చేసినటువంటి జట్టుగా మనకు జింబాబ్వే రికార్డు సృష్టించింది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే సరిహద్దు వివాదాలతో శాంతి కోల్పోవద్దు అంటే ఇక్కడ చూడవచ్చు. ప్రత్యేక ప్రతినిధుల చర్చలు పునరుద్ధరిద్దాం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ద్వైపాక్షిక భేటీలో భారత్ చైనా ఉద్ఘాటన, 5 ఏళ్ల తర్వాత జిన్పింగ్తో మోడీ భేటీ అంటే ఇక్కడ మనం బ్రిక్స్ సమావేశానికి సంబంధించి అయితే చూడవచ్చు. సో మనకు ఇక్కడ రష్యాలో బ్రిక్స్ యొక్క సమావేశం అనేటువంటి జరుగుతుంది. దానిలో భాగంగా మనకు భారత ప్రధాని కావచ్చు, అదేవిధంగా చైనా ప్రధాని జిన్పింగ్ మధ్య కొన్ని ద్వైపాక్షిక చర్చలు జరిగినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. వీటికి సంబంధించి మనం ముందు ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన కరెంట్ అఫైర్స్లో భాగంగా కొంచెం డెప్త్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ దీనిలో భాగంగా స్థానిక కరెన్సీల్లో వ్యాపార ఆర్థిక లావాదేవీలు అంటూ చూడవచ్చు. బ్రిక్స్ దేశాలు అంగీకారం అని చెప్పేసి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. అంటే ఆర్థిక వాణిజ్య రంగాల్లో పరస్పరం సహకరించుకోవడం కోసం సత్వర అభివృద్ధి సాధన లక్ష్యంగా మనకు బ్రిక్స్ దేశాల మధ్య కీలకమైన అవగాహన కుదిరినట్లు ఇక్కడ చూడవచ్చు. స్థానిక కరెన్సీల్లోనే వ్యాపార ద్రవ్య లావాదేవీలు నిర్వహించుకోవాలని, ఈ ప్రక్రియ సాఫీగా కొనసాగడానికి అవసరమైనటువంటి యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాలని అంగీకారానికి వచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు. మనకు రష్యాలో ఉన్నటువంటి కజిన్లో నిర్వహిస్తున్నటువంటి బ్రిక్స్ సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రత్యేక దివ్యాంగులకు నెలకు ₹5,000 సహాయం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం. సో గరిష్ట స్థాయి ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు నెలకు ₹5,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించినట్టు ఇక్కడ చూడవచ్చు. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. సో మనకు ప్రత్యేక దివ్యాంగులకు ₹5,000 పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏది, ఇటీవల ఏ రాష్ట్రం ప్రకటించింది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి, నేరుగా అడుగుతాడు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే NIC చేతికి ధరణి అంటూ చూడవచ్చు. డిసెంబర్ 1 నుంచి నిర్వహణ బాధ్యతలు. సో మనకు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NICకి అప్పగించిందంటే ఇక్కడ చూడవచ్చు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీల్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేస్తారు. సో పోర్టల్ ప్రారంభం నుంచి ఇది మనకు ఈ టెర్రాసిస్ కంపెనీ నిర్వహణ బాధ్యతలను చూస్తుంది. మొదట ప్రభుత్వం 3 ఏళ్ల ఒప్పందం కూర్చుకోగా తర్వాత 2 ఏళ్ళు దాన్ని పొడిగించారంట. తాజాగా నవంబర్ 30 వరకు ఆ పొడిగించిన డేట్ అయితే ఉంది. సో దీనిపైన ఇప్పుడు కొత్తగా దాని బాధ్యతలు అనేటువంటి మనకు ఈ NICకి అప్పగిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇది గుర్తుంచుకొని ఇంపార్టెంట్. మనకి అంతకుముందు ఇది ఎక్కువగా వార్తలు నిలిచినటువంటి మ్యాటర్ అన్నమాట, అడగడానికి ఇటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, విధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తక్కువ ప్రైస్కి మనం టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం. ముఖ్యంగా ఎకానమీ కావచ్చు, పాలిటీ టెస్ట్ సిరీస్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. మీరు ఒకసారి అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి, చూసిన తర్వాతనే నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.